ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం అవామహే కవిం కవేనాపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతభిస్సీదసాదనగం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదము, 4వ పాదము, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాల్ని మనం ఒకసారి బాగా పరిశీలించినట్లయితే ఆదాయం 5, వ్యయం 5 అనగా ఎంతైతే ఖర్చు ఉందో అంతే మీరు సంపాదించబోతున్నారు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. కనుక అధికంగా మీరు శ్రమించగలిగితే మీరు ఉండబడిన వాటన్నిటికన్నా కొద్దిపాటి సోమర్థనాన్ని పక్కన పెట్టి హార్డ్ వర్క్కు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వగలిగితే స్థిరచరాస్తులు మీ సొంతమవుతాయి అని చెప్పి మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. రాజపూజ్యం 3, అవమానం 6. ఎందుకనగా కష్టపడి పనిచేసేటువంటి రాశులలో మిథున రాశి ఒకటి. ఎందుకనగా రాశాధిపతి బుధుడు అవ్వడం వలన వీరికి బుద్ధి బలం, జ్ఞానబలం చేత వీళ్ళు ఒదుగుతూ ఉండడం వలన వీళ్ళు చుట్టూ ఉండబడినటువంటి వారే వీరి ఎదుగుదలను ఓడవలేకపోవడం, శత్రువులను మూటగట్టుకునే పని ఉంటుంది. కనుక వీలైనంత వరకు మీరు ఎలాంటి విషయాలైనా మీ మనసులో పెట్టుకునే ప్రయత్నమే చేయండి. పక్కవారికి ఏదైనా చెప్పారా వారే మీకు శత్రువులు అవుతారో అని చెప్పి గమనించగలగాలి. మనం ఒకసారి కందాయ ఫలితాన్ని గమనించినట్లయితే మృగశిర నక్షత్ర జాతకులకు మంచి ఆయురారోగ్యాలు, మంచి మేధా సంపత్తి ఉందని చెప్పి గమనించాలి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఇక్కడ జూలై నుండి సంవత్సరాంతం వరకు అనారోగ్యమైన పరిస్థితి, మనోవేదన, ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేదు. కనుక ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత ఆరుద్ర నక్షత్ర జాతకులది అని చెప్పి గమనించాలి. పునర్వసు నక్షత్ర జాతకులకు ఒక ప్రణాళికాబద్ధంగా ఉండడం వలన మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. కనుక ఈ మిథున రాశి వారికి, ఈ గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారికి, ఆధ్యాత్మికవేత్తలకు, వ్యాపార సామ్రాజ్యంలో ఉండబడినటువంటి వారికి, రాజకీయవేత్తలకు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపార కార్యక్రమం చేసేటువంటి వారికి కూడా ఓపిక, పట్టుదల, ఒక ప్రణాళికాబద్ధంగా మీరు వెళ్ళగలిగితే అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. వ్యవసాయ సోదరీమణులకు ఎర్రటి పొలాలు, తెల్లటి పంటలు, వస్త్ర వ్యాపారాలు, బంగారు వ్యాపారాలు, అలాగనే హోటల్ వ్యాపారాలు, ఈ పాల ఉత్పత్తుల వ్యాపారస్తులకి కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. కనుక వీళ్ళు స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామిని స్మరించడం, ధ్యానించడం వలన అద్భుతమైన ఐశ్వర్యం, ధనం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. కనుక శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క స్మరణ, ధ్యానము, పుష్ప దీపము, ఒక ముగ్గును మీరు ఇంటి ముందర పెట్టుకోగలిగినట్లయితే మీకు అదృష్టం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.